భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మూలకలపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించిన స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అశ్వరావుపేట నియోజకవర్గంలోని మూలకలపల్లి మండలంలో 10 కోట్ల 5 లక్షల అంచనా వ్యయంతో నిర్మాణంలో ఉన్న ముత్యంలపాడు తాళ్లపై బ్రిడ్జిలను పరిశీలించి వర్షాలు తగ్గుముఖం పట్టి వరద తాకిడి లేనందున త్వరితగతిన పనులు ప్రారంభించి పూర్తి చేయాలని గుత్తేదారులను ఆదేశించారు. అనంతరం మండల కేంద్రంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి అన్నారం, సీతారాంపురం, గుర్రాలకుంట గ్రామాలను అనుసంధానం చేస్తూ నూతనంగా 3 బ్రిడ్జిలు వీకే రామవరానికి 1 బ్రిడ్జి మంజూరు అయ్యాయని 5 కోట్ల 90 లక్షల రూపాయల అంచనా వ్యయంతో ఈ బ్రిడ్జిలు నిర్మాణం చేపట్టబోతున్నామని, అలాగే కుమ్మరిపాడు చాపరాలపల్లి మధ్య బ్రిడ్జి నిర్మాణం కూడా త్వరలోనే చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అటు గుర్రాలకుంట కానీ అన్నారం కానీ సీతారాంపురం కానీ గ్రామాలు ఆ రోజు నాకు కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది. ఒక చోట ఒక బ్రిడ్జిని దాటి ఇంకో బ్రిడ్జికి వెళ్ళడానికి సమస్య చాలా ఉందనే ఆలోచనతో వాళ్ళు విన్నవించారు. మొదటి దశగా ఈ మండలానికి 5 కోట్ల రూపాయల 90 లక్షలతో రూపకల్పన విధంగా నేను తీసుకురావడంతో పాటు ముందుగా ఏదైతే లోతట్టు ప్రాంతమైనటువంటి అన్నారం కానీ సీతారాంపురం కానీ గుర్రాలకుంట కానీ ఆ ప్రాంతాలకు ఉన్నటువంటి 3 బ్రిడ్జిలు నేను శాంక్షన్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మొదటి ములకలపల్లి మనకు సంబంధించింది గుర్రాలకుంట నుండి సీతారాంపురం వరకు ఉన్నటువంటి హై లెవెల్ బ్రిడ్జి, దానికి 2 కోట్ల 10 లక్షల రూపాయలు. గుర్రాలకుంట వరకు 3 బ్రిడ్జిలు ఉన్నాయి. దాంట్లో ఒక బ్రిడ్జికి వచ్చేసి 2 కోట్ల 10 లక్షల రూపాయలు. ఇంకొక హైవేలో ఉన్నటువంటి బ్రిడ్జి 1,60 లక్షల రూపాయలు. ఇంకొకటి వచ్చేసి అది కూడా 1,60 లక్షల రూపాయలు. ఇంకొకటి మనకి ఇంకొక బ్రిడ్జ్ కూడా, దానికి మనం ఇప్పుడు వీకే రామవరం దగ్గర ఉన్న బ్రిడ్జ్ కూడా మనం దాన్ని శాంక్షన్ చేయగలిగినాం. దానికి కూడా మనకి 1,60 లక్షల రూపాయలు. ఇవి 4 బ్రిడ్జిలు మనకి ప్రధానమైన అంశాలుగా మనం పెట్టడం జరిగింది. దానికి ఆ వ్యయం వచ్చేసి 5 కోట్ల 90 లక్షల రూపాయల మధ్య 4 బ్రిడ్జిలు ఉన్నాయి. అలాగే సైడ్ డ్రైన్కి సంబంధించింది కానీ షట్టర్ లైటింగ్ దాన్ని కూడా అద్భుతంగా మనం తయారు చేయబోతాం. అది కూడా మన సంక్రాంతి లోపల పూర్తి హంగులతో మనకి ఈ యొక్క మండల హెడ్ క్వార్టర్ కలకలలాడే విధంగా చెప్పమని చెప్పినాం. అదేవిధంగా మరి గతంలో శాంక్షన్ అయినటువంటి 2 బ్రిడ్జిలు చూసిన, ఒకటి ముత్యాలపాడు, ఒకటి 2 బ్రిడ్జిలు. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి రావడం జరిగింది. 2 బ్రిడ్జిలు చూసి రావడం జరిగింది. 3వ బ్రిడ్జ్ వచ్చేసి కుమ్మరిపాడు. ఈ 3 కూడా కుమ్మరిపాడుని ముందుగానే వర్షాకాలం ముందు నా దృష్టికి వచ్చిన నేను ఓపెన్ చేయొద్దని చెప్పిన. ఎందుకంటే గతంలో అవి ఓపెన్ చేయడం వల్ల వర్షాలు వస్తే ఆ గ్రామాల యొక్క కనెక్టివిటీ తగ్గిపోతే ప్రజలు ఇబ్బంది పడతారు ఆలోచనతో నేను దాన్ని కూడా ఆపేయడం జరిగింది కుమ్మరిపాడు. అలానే మనం చూసిన మన తాళ్లపై బ్రిడ్జ్ మనం ఓపెన్ చేయడం వల్ల ప్రజలు ఎంతమంది ఇబ్బంది పడ్డారు మనం చూసినాం. అక్కడ చాలా ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ బ్రిడ్జి కట్టాలనే అవకాశం ఉన్నప్పుడు ఏదో ఒక ఆలోచన ఉన్నప్పుడు కూడా అవకాశం లేకపోతుంది. ఎందుకంటే చాలా విశాలంగా ఉంటాం, దూరం ఉంటాం, కనెక్టివిటీ జరగలేదు. కానీ అక్కడ మనం ఏం చేసినామంటే దానికి ఐరన్ బ్రిడ్జి మనం దాన్ని ప్రపోజల్ చేసినాం. వాస్తవంగా ఐరన్ బ్రిడ్జ్